హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం పేపర్ సంతకు వచ్చిన ఒంగోలు జాతి పాల పండ్ల కోడలను అయితే చూస్తున్నారు. ఈ వారం అయితే డల్లుగుంది సంత. చూస్తున్నారు కదా, ఒంగోలు జాతి కోడలు ఇవి కోదాడ సంత నుంచి అయితే రైతులు తేవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అన్నని అడిగి వీటి ధరను అయితే తెలుసుకుందాం. ఏం పేరన్నా? కాజా. యా ఊరు మనది? రాయన్పల్లి. మీరు ప్రతి వారం సంతకు వస్తుంటారు కదా, బేరం చేస్తుంటారు. ఇట్లా కోడల్ని ఎంత? ఇది ఒకటి ఎంత చెప్పారు? 38,000. ఇది అది 38. ఇది 30,000. దాని పక్కది లాస్ట్లో ఉన్నది 35,000 చెప్పారు. అన్న బేరం మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుండ్రు? 25 ఏళ్ళ నుంచి బేరం చేస్తుండ్రా? ఓన్లీ మీరు పాల పండ్ల కోడిదూడలని చేస్తుంటారా? అంతే. కోదాడ సంతకు చుట్టుపక్కల ఊర్లలో ఎక్కువ ఉంటాయి మీ సైడు ఆవులు? సంతలనే చేస్తారు. కోదాడ నుంచి తెస్తారు కదా మీరు. కోదాడలో ఎక్కువ కోడిదూళ్ళు దొరుకుతాయి కదా అక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ పెబ్బేరు సంతలో చూసుకుంటే అన్ని రకాలు వస్తాయి, కోదాడలో చిన్న చిన్నవే వస్తాయి. ఎందుకు అట్లా? ఎక్కడెక్కడ నుంచి వస్తాయి కోదాడ సంతకు? పల్లెటూరుల నుంచి వస్తాయి. వేరే రాష్ట్రం నుంచి, కర్ణాటక అట్లా ఏమైనా దగ్గర రాష్ట్రాల నుంచి వస్తాయా? ఆంధ్ర, తెలంగాణ. ఇంకా వేరే రాష్ట్రం అయితే ఛాయిస్ లేదు. మొత్తం రైతులు వస్తారా? ఎక్కువ బేరం నడుస్తుంటుంది ఆడ? ఎక్కువ బేరగాళ్ళు ఎక్కువ పట్టుకొస్తారు బేరం. మంచి మంచి కోదాడ సంతలో మంచి మంచి ఎద్దులు దొరుకుతాయి కదా. ఎన్ని మండల వరకు దొరుకుతాయి? అన్ని పాల పండ్లవే మార్కెట్. బర్రెలకు ఇట్లా ఏముండవు పెబ్బేరు సంత లెక్క, ఓన్లీ పాల పండ్లవి. ఆవులు దొరుకుతాయి? ఆవులు కూడా దొరకవా? ఆవులు దొరుకుతాయి. కోడిదూళ్ళు ఇప్పుడు మంచిగా పాల పండ్ల కోడిదూళ్ళు ఏ పండ్ల వరకు వస్తాయి? 2 మండలు అట్లా రావా? రావు. ఓన్లీ పాల పండ్లకు స్పెషల్. ఎవరికైనా పాల పండ్లలో కొనాలి కోడిదూళ్ళు అనుకుంటే కోదాడ సంత కోవాలి. రేట్లు ఇప్పుడు అక్కడ తక్కువ ఉంటాయి పెబ్బేరు సంత కంటే? అవునా? పెబ్బేరు సంత కంటే రేట్లు తక్కువ ఉంటాయి? ఆనే గట్టిగా ఉంటాయి. ఓకే. చూస్తున్నారు కదా, రైతు చెప్పిన మాటలను విని కోదాడ సంత గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ముందు చేస్తాం. మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.